భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవమి రోజు జగదాభిరాముని కళ్యాణం, మన్నాడు దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీ. ఆలయ ప్రాంగణంలోని మిథిలా మండపంలో ఈ రోజు జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు. పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరు కానున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ओम तप्तकांचन भूषणाय नमः, ओम कलिभद्राय नमः, ओम महाकायाय नमः, ओम निर्विघ्नाय नमः, ओम दैत्यमर्दनाय नमः, ओम विशुद्धात्मने नमः, ओम ब्रह्मध्यानपरायणाय नमः, ओम सर्वशास्त्रार्थतत्त्वज्ञाय नमः, ओम सर्वाभीष्टफलप्रदाय नमः, श्रीमते विश्वक्सेनाय नमः। नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि, यथा भागशः कदलीफले निवेदयामि। రైట్, భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు జరిగే పట్టాభిషేకానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. సో భాస్కర్, ఇప్పటికే చూసుకుంటే జరగబోయే పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ దంపతులు, రాధాకృష్ణన్ దంపతులు కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఆలయ సిబ్బంది ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే భద్రాచలంలో శ్రీరాముడు వారికి పట్టాభిషేక మహోత్సవానికి జరిపేందుకు గవర్నర్ రాధాకృష్ణ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి ఇక్కడ బూర్గంపాడు చేరుకున్నారు. బూర్గంపాడు ఆ కార్యక్రమం అక్కడ దిగిన తర్వాత హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడ చాటీసీ గెస్ట్ హౌస్కి అక్కడ నుంచి రోడ్డు మార్గాన రామాలయం చేరుకున్నారు. రామాలయంలో కూడా ఆలయ పండితులు, సిబ్బంది, ఈవో రమాదేవి ఆధ్వర్యంలో గవర్నర్ ని టెంపుల్లో ఆలయ మర్యాదలతోటి దర్శనం చేయించారు. అనంతరం అక్కడ నుంచి మూల విరాట విగ్రహాలను, రాముల వారి విగ్రహాలలో మూల విరాట ఏదైతే ఇప్పుడు రాముల వారికి పట్టాభిషేక మహోత్సవం చేసే కార్యక్రమం ఉందో అక్కడకు సంబంధించినటువంటి మూల విరాట విగ్రహాలన్నీ కూడా ఊరేగింపుగా మిథాలి స్టేడియంకు తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ నుంచి నేరుగా మిథాలి స్టేడియం నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఈ క్రతువు సుమారు 10:30 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి పట్టాభిషేక క్రతువుని 12 గంటల లోపు పూర్తి చేస్తారు. 12 గంటలకు గవర్నర్ చేతుల మీదుగా రాజదండం, అదేవిధంగా రాజపత్రంతో పాటుగా మరో ఆయనకి కిరీటం ధారణ చేసేసి ఆ ఖడ్గాన్ని అందించేసి ఆయనకు రాజ పాలన అంటే రాముడి పాలనగా ఆయన గుర్తుగా ఆయనకి ఒక ప్రతిష్ట ఇచ్చే కార్యక్రమాన్ని గవర్నర్ నిర్వహిస్తారు. మొత్తంగా కిరీటాధారణ చేసినటువంటి తర్వాతనే రాజధానం చేతిలో ఆయనకి ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క రాముల వారికి పట్టాభిషేకం పూర్తవుతుంది. ఆ ప్రక్రియ పూర్తవుతున్న తర్వాత అక్కడ నుంచి ఆ తంతుని కళ్ళార వీక్షించే విధంగా భక్తులకు కూడా మొత్తానికి ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సెక్టార్ల వారీగా చాలా వరకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎల్ఈడీలతో పాటుగా వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు. రైట్, థాంక్యూ భాస్కర్.